మన మిడిల్ క్లాస్ వాళ్లకి ఫ్లైట్ ఎక్కాలని విదేశాలకి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చెయ్యాలని ఉంటుంది. కాని ఏం చేస్తాం, లక్షలలో పెట్టే రేంజ్ మనది కాదు కాబట్టి సైలెంట్ అని ఊరుకుంటాం. కానీ లక్షలు కాదు, మీ దగ్గర జస్ట్ 30,000 చాలు. మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి పాస్పోర్ట్ మీద విదేశీ స్టాంప్ వేయించుకుని మరికొన్ని దేశాలలో బాగా చక్కర్లు కొట్టచ్చు. అవును, మీరు విన్నది నిజమే. అసలు విదేశీ ప్రయాణమంటే కేవలం కోటీశ్వరులకే సాధ్యమనే కాలం ఎప్పుడో చెల్లిపోయింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్లు కూడా సరదాగా తిరిగేయొచ్చు. ఇందుకు అది ఎలా సాధ్యం? నిజంగానే మన రూపాయి విలువ కొన్ని దేశాల్లో వేలల్లో ఉందా? ఆ దేశాలు మనకి ఎందుకు రెడ్ కార్పెట్ పరిచి మరీ వీసా అక్కర్లేదు దయచేయండి అని బతిమాలుతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు సిసలు అంతర్జాతీయ రాజకీయ స్కెచ్చేంటి? మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ మన జేబుకి చిల్లు పడకుండా 10 విదేశీ యాత్రలను ఎలా చుట్టేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫారెన్ ట్రిప్కి వెళ్లాలనుకునేవాళ్లు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన లిస్టులో 10వ స్థానంలో ఉన్న దేశం లావోస్. ఈ పేరు వినగానే చాలామందికి ఇదేదో కొత్త బ్రాండ్ పేరులా అనిపించొచ్చు. కానీ ఇది మన భారతదేశానికి చాలా పాత దోస్త్. పురాతన కాలం నుండి మనకు వీళ్లకు ఏదో తెలియని ఒక బాండింగ్ ఉంది. అక్కడ వాట్ ఫౌ అనే ఒక హిందూ దేవాలయం కూడా ఉంది. అంటే మన వాళ్లు అప్పట్లోనే అక్కడ తమ మార్క్ వేసేశారన్నమాట. ఇక అసలు విషయానికొస్తే అక్కడ మన ₹1 విలువ అక్షరాల 3,000 లావో కీప్లతో సమానం. అంటే మీరొక ₹100 పట్టుకెళ్తే అక్కడ లక్షాధికారిలా బిల్డప్ ఇవ్వచ్చు. కేవలం 25,000 బడ్జెట్లో మీరక్కడి జలపాతాల ముందు నిలబడి ఫోటోలు దిగొచ్చు. ఇది కేవలం ట్రిప్ మాత్రమే కాదు, మన సంస్కృతి ఆగ్నేయ ఆసియాలో ఎలా పాకిందో తెలుసుకునే ఒక గొప్ప అవకాశం కూడా. 9వ స్థానంలో ఉన్న ఫిలిప్పీన్స్ ప్రస్తుతం మన భారతీయులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే 14 రోజుల పాటు వీసా లేకుండానే మీరక్కడ అడుగుపెట్టచ్చు. అయితే దీని వెనక ఒక పెద్ద స్కెచ్ ఉంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో ఫిలిప్పీన్స్కు చైనాకు అస్సలు పడటం లేదు. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న చందంగా చైనాను ఎదుర్కోవడానికి ఫిలిప్పీన్స్కు మనలాంటి ఒక పెద్ద దేశం మద్దతు చాలా అవసరం. అందుకే వారు మన పర్యాటకులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇక మన రూపాయికి అక్కడ 64 పెసోలొస్తాయి. ఒక 30,000 బడ్జెట్ పెట్టుకుంటే అక్కడ ఉన్న 7,000 ద్వీపాల్లో ఒక చిన్న ద్వీపాన్ని మీ సొంతం చేసుకున్నంత ఫీలింగ్ కలుగుతుంది. 8వ స్థానంలో ఉన్న కజకిస్తాన్ పేరు వినగానే మనకు గుర్రపు పందాలు, ఎడారులు గుర్తొస్తాయి కావచ్చు. కానీ ఇది మన దేశానికి ఎనర్జీ సెక్యూరిటీ ఇచ్చే ఒక పెద్ద అడ్డా. పైగా మన న్యూక్లియర్ పవర్ కోసం కావలసిన యురేనియం ఇక్కడ్నుండే వస్తుంది. అలాగే అక్కడి వాళ్లకు మన బాలీవుడ్ అంటే పిచ్చి. ముఖ్యంగా రాజ్ కపూర్ నుండి షారుఖ్ ఖాన్ వరకు అందరినీ మనకంటే ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. ఈ సాఫ్ట్ పవర్ వల్లే మనకక్కడ వీసా కష్టాలు లేవు. అక్కడ అల్మాటీ నగరంలో తిరుగుతుంటే మీరు పారిస్లో ఉన్నట్లనిపిస్తుంది, కానీ జేబులో చూస్తే మాత్రం మన హైదరాబాద్ గల్లీల్లో తిరిగినంత ఖర్చే అవుతుంది. కేవలం 35,000 లోపే ఈ దేశాన్ని చుట్టేయచ్చు. 7వ స్థానంలో ఉన్న జార్జియా గురించి చెప్పాలంటే ఇది యూరప్కి, ఆసియాకి మధ్యలో ఉండే ఒక అందమైన ప్లేస్. మన గోవాకు, జార్జియాకు ఒక విచిత్రమైన సంబంధముంది. వారి రాణి క్వీన్ కెతేవాన్ అవశేషాలు మన గోవాలో దొరికాయి. మన ప్రభుత్వం వాటిని మర్యాదగా వాళ్లకి తిరిగిచ్చింది. ఈ సెంటిమెంట్తో వాళ్లు మనల్ని బాగా ప్రేమిస్తున్నారు. ఇక తిబిలీసీ నగరంలోని పాత భవనాలు చూస్తుంటే ఏదో సినిమా సెట్టింగ్లో ఉన్నట్లుంటుంది. ఒక 38,000 రూపాయలుంటే ఈ విదేశీ యాత్ర ముగించేయచ్చు. 6వ స్థానంలో ఉన్న ఇండోనేషియా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం అయినప్పటికీ అక్కడ మన హిందూ సంస్కృతి అడుగడుగునా కనిపిస్తుంది. వారి విమాన సంస్థ పేరు గరుడ. వారి కరెన్సీ నోట్లుపై గణేశుడి బొమ్మ ఉంటుంది. అంటే మన ప్రాచీన ప్రభావం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి. ఇక ఇక్కడ మన ₹1కి 18,300 ఇండోనేషియన్ రూపాయలు వస్తాయి. అంటే 30,000 బడ్జెట్తో మీరక్కడ నిజంగానే ఒక రాజులా బతకచ్చు. వీసా గోల కూడా లేదు. పైగా 30 రోజుల వరకు మనకి ఫ్రీ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక 5వ స్థానంలో ఉన్న కంబోడియా చరిత్రప్రియులకు అల్టిమేట్ డెస్టినేషన్. ప్రపంచంలోనే అతిపెద్ద గుడి అంకోర్ వాట్ ఇక్కడే ఉంది. దీన్ని బాగుచేయడంలో మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లే కీలక పాత్ర పోషించారు. ఇది మన కల్చరల్ డిప్లొమసీ అన్నమాట. 4వ స్థానంలో ఉన్న థాయిలాండ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బ్యాంకాక్ అనగానే మన వాళ్ల కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు కోల్కతా నుండి బ్యాంకాక్ వరకు కారులో కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఆ రేంజ్లో హైవే నిర్మిస్తున్నారు. థాయిలాండ్ వాళ్ల టూరిజం డౌన్ అయిపోకుండా మన భారతీయులే వాళ్లకి పెద్ద దిక్కయ్యారు. అందుకే మనకి వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు. 3వ స్థానంలో ఉన్న శ్రీలంక గురించి చెప్పాలంటే ఇది మన దేశంలోని మరో రాష్ట్రం లాంటిది. పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, కేవలం మీ ఓటర్ ఐడి ఉంటే చాలు. దీన్ని రోటీ బేటీ బంధం అంటారు. అంటే మన మధ్య అంతటి గాఢమైన సంబంధముంది. కేవలం 20,000 లోపే మీరు అద్భుతమైన హిమాలయాలను చూసిరావచ్చు.
ఇక నంబర్ 1 స్థానంలో ఉన్న దేశం వియత్నాం. వియత్నాం అంటే ఒకప్పుడు యుద్ధాల దేశం, కానీ ఇప్పుడు మన ఇండియాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. చైనాను అడ్డుకోవడానికి మన బ్రహ్మోస్ క్షిపణులను కూడా వాళ్లకిస్తున్నాము. ఈ దోస్తీ వల్ల మనకక్కడ ఈ వీసా సౌకర్యం చాలా సులభమైంది. ఇక్కడ ధరల మ్యాజిక్ ఏంటంటే మన 100 రూపాయలు అక్కడ 28,000 వియత్నమీ డాంగ్స్తో సమానం. 20,000 బడ్జెట్తో మీరక్కడ నిజంగానే ఒక రాజులా బతకచ్చు. వీసా గోల కూడా లేదు. పైగా 30 రోజుల వరకు మనకి ఫ్రీ ఎంట్రీ ఇచ్చేశారు. చూశారుగా, విదేశీ ప్రయాణం అనేది కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు, ఒక దేశంతో మన దేశానికి ఉన్న బలమైన బంధానికి నిదర్శనం. భారత్ ప్రస్తుతం గ్లోబల్ సౌత్కి నాయకుడిగా ఎదుగుతోంది. వియత్నాం, లావోస్ వంటి దేశాలకు చైనా నుండి ముప్పు ఉన్నప్పుడు మన ఇండియా ఒక భద్రతా కవచంలా కనిపిస్తోంది. మన టూరిస్టులు అక్కడికి వెళ్లడం వల్ల వారి ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. దీన్ని టూరిజం డిప్లొమసీ అంటారు. తుపాకులతో కాకుండా పర్యాటకులతో సంబంధాలు పెంచుకోవడం అన్నమాట. అలాగే మన డిజిటల్ ఇండియా పవర్ వల్ల ఇప్పుడు నేపాల్, శ్రీలంక, భూటాన్లో మీరు మీ ఫోన్పే లేదా గూగుల్ పేతో నేరుగా పేమెంట్స్ చేసేయొచ్చు. విదేశీ ప్రయాణం ఇప్పుడు విదేశంలా అనిపించటం లేదు, మన దేశంలోని మరో రాష్ట్రానికి వెళ్లినంత ఈజీ అయిపోయింది. చాలామందికి డౌట్ రావచ్చు, డాలర్తో పోలిస్తే మన రూపాయి తక్కువ కదా, మరి అక్కడ ఎలా ఎక్కువ అని. దీనికి కారణం ఆ దేశాల ఆర్థిక చరిత్ర. అక్కడ ఉన్న యుద్ధాల వల్ల వాళ్ల కరెన్సీ వాల్యూ పడిపోయింది. దీన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. కానీ మన ఇండియా గత 75 ఏళ్లుగా చాలా స్టడీగా ఎదుగుతోంది. అందుకే మన రూపాయి ఇప్పుడు ఇంటర్నేషనల్గా బలం పడుతోంది. ఇక భవిష్యత్తులో మరిన్ని దేశాలు మన రూపాయిలోనే వ్యాపారం చేయడానికి రెడీగా ఉన్నాయి. అంటే త్వరలో డాలర్లతో పనిలేకుండా మన రూపాయలతోనే ప్రపంచాన్ని చుట్టేసే రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇక ఆలోచించడం మానేసి మీ పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. విదేశీ యాత్ర అనేది కేవలం మీ స్టేటస్ సింబల్ మాత్రమే కాదు, అది మన దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప అవకాశం. ఇక మన దేశపు సాఫ్ట్ పవర్ గురించి, ఈ చీప్ అండ్ బెస్ట్ విదేశీ యాత్రల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.